Then what do we have in this? ఎన్నో కులాలు మతాలు విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఈ భాగ్యనగరం. రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుందని మనం అనుకుంటున్నాం. కానీ మానవత విలువల్లో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉంటూ ఇతరులకు సహాయపడాలన్న ఒక్క చిన్న విషయాన్ని కట్టి కబోర్డ్లో పెట్టేస్తున్నారు. ఇలాంటి మనుగడ సాగిస్తున్న ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూద్దాం రండి. అయ్యో, ఎవరో పాపం. నేను ఎక్కడున్నాను? ఈ కట్లేంటి? అసలు ఏం జరిగింది? తమ్ముడు భయపడకు, నీకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈయన టైంకి తీసుకురావడం వల్ల మీరు చాలా సేఫ్గా ఉన్నారు. నథింగ్ టు వరీ. ఓకే, మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. కష్టపడకు, నేనే చెప్తాను. హలో, చెప్పురా. ఏంట్రా మొన్న అలా వెళ్ళిపోయావు మూవీ తర్వాత? నేనేం రాకపోతుండలేరా మీతోని? మిమ్మల్ని నిన్ను దాన్ని ఆ ఫేస్బుక్లో చూడలేకనే చచ్చిపోతున్నా. ఇంకా డైరెక్ట్గా ఏం చూస్తాను? ఆ ఫోటోలు, లైక్లు, వీడియోలు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళినా నువ్వు చెక్ ఇన్ చేయాలా? అప్డేట్ చేసేయరా ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్పేసి? ఎవరా నేను ఫాలో అవుతాడు? అవసరం ఉంటే కాల్ చేస్తాం కదరా. నేను తిన్నాను, నేను పడుకున్నాను, నేను లేచాను. ఇంకోటి ఏంద్రా నీ బాధ? అన్నీ చూస్తున్నా, నేనేం చూడట్లే అనుకుంటున్నావేమో. నేనే కాదరా, మన వాళ్ళు అందరూ చూస్తున్నారు నువ్వేం చేస్తున్నావు. అవునవును, నిన్ను కాదరా, నీకు అకౌంట్ ఇచ్చినందుకు ఆ ఫేస్బుక్ ఉంది తిట్టాలి ఫస్ట్. జీవితం ఎందుకురా నువ్వు బతికి? పోయి దూకు ఎక్కడన్నా, సావు. నువ్వు బతికి ఎవరికి ఉపయోగం లేదు రే. పోయి దూకు ఎక్కడ. బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. వాట్? మీతో ఒక 2 minutes మాట్లాడొచ్చా? వెయిట్, నేను మళ్ళీ చేస్తాను. యా బాస్, మీరు ఎంతసేపటి నుంచి ఉన్నారండి ఇక్కడ? నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉన్నాను. అక్కడ గుడ్డివాడు అంతలా కష్టపడుతుంటే అతనికి సాయం చేయలేకపోయారా? వాడికి నేను సహాయం చేయడమా? నాకేం పని పాట లేదనుకున్నావా రోడ్డున పోయే ప్రతి వాడికి సహాయం చేయడానికి? నాన్ సెన్స్. చెప్పురా బాబు. ఎవడో తగులుకున్నాడు. యా అవును. షిట్. ఆ రోజు గుడ్డివాడు అంతలా కష్టపడుతుంటే ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయావు, గుర్తుందా? యా గుర్తొచ్చింది. అంటే అది ఆ రోజు ఏదో టెన్షన్లో ఉండి నేను అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ హియర్. నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇప్పటికైనా రియలైజ్ అయ్యి నలుగురికి సహాయపడితే నాకు అదే సంతోషం. ఒక్కసారి ఆలోచించుకో.
ఇతనొక్కడే కాదు, ప్రతి ఒక్కరం ఈ విషయం గురించి ఆలోచిద్దాం. హోప్ దిస్ వుడ్ బి అ వేకప్ కాల్ ఫర్ ఎవ్రీ వన్. A little from our lives will help someone else's life.